మీకు వినపడతా ఉంది కదా ఆయన గురించి? ఇప్పుడే వినిపి డాక్టర్ ప్రసూన గారు అధ్యక్షత వహిస్తారు. తర్వాత పుస్తకావిష్కరణ ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారిని చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత బాలభారతి గారి కథా పరిచయాలు బిజిలీ గారు, డాక్టర్ అనంతమాలతి గారు, అరుణ విహారి గారు, ఉషారాణి గారు, డాక్టర్ అనిత గారు వినిపిస్తారు. మన ప్రత్యేక అతిథి ఆత్మీయ స్పందన శ్రీమతి రాధిక ఐపీఎస్ గారు వినిపిస్తారు. తర్వాత సభ్యులందరి స్పందన కూడా ఉంటుంది. ఇదిగోండి మైక్ ని నేను మన ప్రసన్న గారికి ఇచ్చేస్తున్నా. అందరికీ నమస్కారం అని చెప్తున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒకే రకమైనటువంటి వేవ్ లెంత్ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇలా కలవడం, మాట్లాడుకోవడం, అలాగే మన బాలభారతి మేడం రాసినటువంటి తోడు నీడ పుస్తకానికి ఆవిష్కరణకు మనందరం కూడా సాక్షిభూతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం నాకు దాదాపు 2009 నుంచి నాకు పరిచయం ఉన్నారు. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు నాకు మేడం పరిచయం. మేడం పర్సనల్ లైఫ్ అంటే 6 మంది అక్కలు చెల్లెళ్ళు, 6 మంది అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. అందరూ బాగా చదువుకోవాలి అని చెప్పి ఆకాంక్షించేటువంటి ఫ్యామిలీ. అప్పటి రోజుల నుంచే అందరూ చదువుకున్నారు. మేడం ప్రత్యేకంగా ఆ రోజుల్లోనే సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలులో ఉండేది. అక్కడికి వెళ్ళి బిఏ బిఈడి తర్వాత ఎంఏ చదువుకోవడం అనేది మాత్రం నిజంగా అంటే ఆ రోజుల్లో చదువుకోవడం అనేదే కష్టము. అటువంటి టైంలో మేడం అంత ఎక్కువ చదువుకోవడం, ఆ తర్వాత ప్రిన్సిపాల్ కావడం, దాదాపు 20 సంవత్సరాలు కడపలో ఉండి చాలా మంది పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడము, ఆమెకు అంటే ఆ ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి అనేటువంటి నూరు పోసేటువంటి మేడము. ఆ రకంగా పిల్లలందరినీ కూడా చదువు చెప్పేటువంటి ఆ స్థాయిలో ఉండడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. నేను కార్పొరేటర్గా అయిన తర్వాతనే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. కార్పొరేటర్గా నేను 2009లో హెచ్ఎల్సి అక్కడ కాలనీ దగ్గర నేను అక్కడ కార్పొరేటర్గా అయ్యాను. అసలు నాకు అంటే యాక్చువల్గా నాకు కార్పొరేటర్గా ఏం చేయాలి అనేటువంటి విషయాలు నాకు పెద్ద తెలిసేవి కాదు. ఇక్కడ ఒక అప్రస్తుతమైన విషయమైనా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు లేదంటే అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆ హెచ్ఎల్సి ఎక్స్టెన్షన్ ఏరియాలో రోడ్లు లేవు, కాలువలు లేవు, లైట్లు లేవు, ఏం లేవు. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న బల్బు పోయినా కూడా అక్కడ ఉన్న ఒక పెద్ద ఇంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పోయి చెప్తే ఆయన దాన్ని ఓకే ఈరోజు చెప్తాను లేదా రేపు చెప్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ లైట్ వెలిగేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరినీ కూడా ఒక గ్రూప్ లాగా చేయడం, ఆ లేడీస్ అందరినీ కూడా కమిటీ లాగా అక్కడ వేసి లేడీసే వాళ్ళు చేయగలిగేటువంటి అంటే వాళ్ళే ఫోన్ చేసి చేయగలిగేటువంటి పరిస్థితి అక్కడికి తేవడం అనేది జరిగింది. అక్కడ అప్పుడు ఒక పార్క్ ఒకటి ఉండేది. ఆ పార్కుని బాగా డెవలప్ చేసి ఆ పార్కులో వాకింగ్ పార్క్ ఒకటి లేడీస్ అందరూ అక్కడ నడవాలని చెప్పి ఆ పార్కుకు సంబంధించిన కమిటీ లేడీస్కే ఉండాలని చెప్పి అక్కడ ఇవ్వడం, అక్కడ ఒక హెల్త్ బోర్డు లాంటిది ఒకటి పెట్టి ప్రతి బేస్తవారం రోజు ఒక బోర్డులో వాళ్ళం ఈ సలహాలు ఈ ఏర్పాట్లు ఆ పార్కు మెయింటెనెన్స్ వాటన్నింటికి కూడా నాకు తోడుగా ఉన్నటువంటి ఆమె బాలభారతి మేడం. అసలు నాకు మొట్టమొదట ఓటేసింది అసలు అంటే రాధిక మొట్టమొదట ఓటేసింది నాకే. అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది, ఓటేసింది కూడా రాధిక. నాకు అప్పుడు చెప్పారు, నాకు అది చాలా బాగా గుర్తుంది. అది
అట్లాగే మేడము రాధికాను అంటే అసలు పెంచిన పద్ధతే మనకు అందరికీ తెలుసు. అంత పెద్దైన శిఖరాలు పర్వతాలు ఎక్కింది ఇంకా అంటే దానికి మూలమైనటువంటి కారణము బాలభారతి మేడము. ఆ ప్రోత్సాహము, అసలు లేడీస్ అంటే ఎట్లుండాలి అనేటువంటిది ఆమె చెప్పడము అంటే నాకు కూడా ఆమె పెద్ద ఇన్స్పిరేషన్. అసలు అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే అసలు నేను ఎట్లా చేయాలి, మనుషుల పట్ల ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఆలోచించాలి, అసలు మనం ఎప్పుడు కూడా ఈ జీవితం నేర్చుకునేటువంటి ఒక యాత్ర లాంటిది అని చెప్పే దాంట్లో మాత్రము బాలభారతి మేడం నాకు ఎప్పుడు కూడా గుర్తుంటారు. నాకు ఎప్పటికీ మర్చిపోను నేను మేడం. ఆ పెద్ద చెట్లు, ఆ పెద్ద గేటు, అక్కడ పార్కు దగ్గర మేడం తోటి ఆ ఏరియా అంతా తిరగడము, అందరితో మాట్లాడడం, ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి, అంటే ఏదో పై పైన మాట్లాడడం కాదు, మనసుతో మాట్లాడడం. ఊరికే పై పైన నవ్వి బాగున్నారా అట్లా కాదు, మనసుతో మాట్లాడడం ఎట్లా అనేది నేను బాలభారతి మేడం చూసే నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత కూడా అక్కడ అపార్ట్మెంట్కి పోయిన తర్వాత కూడా అంటే అప్పుడు కూడా చెప్పారు నాకు, మేడం రిటైర్ అయిన తర్వాత మీకు బోర్ కొట్టదా అని చెప్పి. నాకు బోర్ అనే పరిస్థితే లేదు. నాకు హాయిగా నేను ఆర్ట్ వేసుకుంటాను, పాటలు పాడుకుంటాను, రాసుకుంటాను, కథలు చెప్పుకుంటాను, కథలు కథలు కవిత్వాలు రాసుకుంటాను. మరీ బోర్ కొడితే వంట కూడా చేయకుండా బయటకు వచ్చి హోటల్కి వచ్చి నడుచుకుంటా. అంత ఏజ్ లో కూడా అంటే అసలు మా మధ్య ఎప్పుడు కూడా వయస్సు తేడా అనేది మాకు ఎప్పుడు తెలియలేదు. అసలు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితురాలు అంతే. అంత మంచి స్నేహం చాలా. మేడం మాత్రం నాకు చాలా స్ఫూర్తి, ప్రేరణ అన్ని విషయాల్లో కూడా. నాకు బాలభారతి మేడం రాసినటువంటి తోడు నీడ పుస్తకం, విముక్త పుస్తకానికి కూడా నేను ఉన్నాను. ఇప్పుడు తోడు నీడ పుస్తకము, ఈ పుస్తకానికి కూడా నేను పార్టిసిపేట్ చేయడము, ముఖ్యంగా ఈరోజు ప్రిసైడ్ చేయడం నిర్మల నాకు ఇచ్చినటువంటి అతి పెద్ద అవకాశం. ఈ మనలో మనం గ్రూప్ లో మనందరం ఉండడం నాకు చాలా సంతోషం. మేడం మీరు మాత్రము ఇదే ఇన్స్పిరేషన్ ఇట్లే కంటిన్యూ కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడు నెక్స్ట్ మన సమావేశానికి మొదట ఈ తోడు నీడ పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. మొదట ఆవిష్కరించుకున్న తర్వాత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి సారు కొంతసేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పరిచయం. ఫ్రెండ్స్ కూర్చొని తినని నిలబడుకోవాలి. ఓకేనా? అందరు తీసుకోండి. ఫోటో తీవా? ఓకే సార్. ఓకే పేపర్ కూర్చోండి. సభాధ్యక్షులు డాక్టర్ ప్రసూన గారు, మనలో మనం సమూహం ప్రధాన అడ్మిన్ గారు సోదరి నిర్మలారాణి గారు, మరొక అడ్మిన్ బిజిలీ గారు, ఈరోజు ఈ
సమావేశంలో ప్రసంగించబోతున్నటువంటి అనంత మాలతి గారు, అరుణ విహారి గారు, ఉషారాణి గారు, అనితమ్మ గారు, బాలభారతి గారు, ఈ రోజు కార్యక్రమానికి కేంద్ర బిందునటువంటి సోదరి కథా రచయిత్రి బాలభారతి గారు, వారి కుమార్తె రాధిక గారు, అందరికీ నమస్కారం. భాస్కర బాలభారతి గారు, నేను కడపలో యోగ వేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒకరోజు ఆమె ఆ గ్రంథాలయానికి వచ్చారు. వచ్చి తనను తాను పరిచయం చేసుకొని, మాది అనంతపురం సార్, నేను ఇక్కడ కడపలో పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇది జరిగి దాదాపు ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి బాలభారతి గారితో నాకు సన్నిహిత స్నేహం ఉంది. మనలో మనం సమూహం మొదలైన తర్వాత ఆమె రాసేటువంటి రచనలు ఇవన్నీ నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఆమె కుటుంబ నేపథ్యం, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఆమెకు ఇచ్చిన ప్రోత్సాహము, ఇందాక ప్రసూన్ గారు చెప్పినట్టుగా పెద్ద కుటుంబం అయినా అంతా విద్యా సంపన్నత కలిగినటువంటి కుటుంబం. అందులో బాలభారతి గారు తాను మహిళను అనేటువంటి స్పృహ లేకుండా తన కుమార్తెను బాగా ప్రోత్సహించి ఒక వీరవనితగా తీర్చిదిద్దారు. అది ఒక పార్శ్వం. రెండవది, ఆమె రచయిత కావడం. చాలా కథలు రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఒక 100 మంది కవులుంటే ఒక 6-7 మంది మహిళలు ఉన్నారు. అంటే ప్రాచీన భారతీయ సమాజంలో మహిళకు ఏ స్థానం ఉందో సాహిత్యంలో కూడా అదే స్థానం దక్కింది. వలస పాలన వచ్చిన తర్వాత ఆంగ్ల విద్య, ఆంగ్ల సాహిత్యం భారతదేశానికి పరిచయం అయిన తర్వాత స్త్రీల పరిస్థితి చాలా మెరుగైంది. భారతీయ సాహిత్యం ఆధునిక కాలంలో భారతీయ సాహిత్యం అంతా కూడా స్త్రీ ప్రాధాన్యంగానే వచ్చింది. స్త్రీలకు చదువు కావాలి, బాల్య వివాహాలు ఉండకూడదు, కన్యాశుల్క వివాహాలు ఉండకూడదు, వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి స్త్రీలను సామాజిక ఆధ్యాత్మిక మౌఢ్యం నుంచి విముక్తం చేయడానికి ఆధునిక భారతీయ సాహిత్యం ప్రారంభించింది. మొదట్లో స్త్రీల బాధల గురించి మగవాళ్లే రాశారు. క్రమక్రమంగా మహిళలు చదువుకొని తమ భావాలను తాము చెప్పడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు సమకూర్చుకున్న తర్వాత మహిళలు తమ బాధల గురించి తామే చెప్పడం ప్రారంభించారు. పురుషులు మాట్లాడుతున్నారు స్త్రీల గురించి, ఇప్పుడు స్త్రీలు కూడా తమ గురించి తాము మాట్లాడుకుంటున్నారు. ఈ వరుసలో వచ్చినటువంటి వారు సోదరి బాలభారతి గారు. తెలుగు సాహిత్యంలో కథానిక అనేటువంటిది పుట్టడం ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఇది మనకు నవల, కథానిక రెండు కూడా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో మనకు భారతదేశంలో ప్రవేశించాయి. కథానిక పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పత్రికలలో ఖాళీలు పూరించడానికిగా చెబుతూ ఉన్నారు. అయితే భారతదేశంలో అటువంటి అవసరం కోసం పుట్టిందే దాన్ని మార్చాలి, సంఘాన్ని పరివర్తన చేయించాలి అనే ఉద్దేశంతో తెలుగులో 1812 ప్రాంతాల నుంచి మహాకావ్యం నుంచి, కవిత్వం నుంచి కథ విడిపోయి వచనంగా రూపాంతరం చెందడం ప్రారంభించింది. విక్రమార్క కథలు మొదలుకొని అది మొదలైంది. అనుకరణలు, అనువాదాలు ఈ రూపంలో మొదలైనటువంటి ఆధునిక వచనం క్రమక్రమంగా
మౌలిక వచనంగా మారింది. ఆ మౌలిక వచనంలో నుంచి ఆధునిక కథానిక పుట్టడానికి చాలా పురిటి నొప్పులు పడ్డది. ఆ పురిటి నొప్పుల ఫలితము 1879లో మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రోజుల్లో పత్రికా సంపాదకులే కథలు రాసేటువంటి వాళ్ళు కనుక కథల దగ్గర వాళ్ళ పేరు దొరికేటివి కావు. అయినప్పటికీ కథానిక ఇప్పటిదాకా దొరికిన ఆధారాలు బట్టి చూస్తే 1879లో మొదలైంది. తెలుగు కథానిక గొప్పతనం ఏమిటంటే మొన్నటిదాకా గురజాడ అప్పారావు గారే తొలి తెలుగు కథా రచయిత అని అనుకుంటూ ఉన్నారు. నేను కూడా అట్లా అనుకున్నాను. కానీ ఇటీవల జరిగిన పరిశోధనలు గురజాడ అప్పారావు గారి కన్నా ముందే చాలా మంది మహిళలు కథలు రాశారనేటువంటి విషయం అన్నమాట. బండారు అచ్చమామ లాంటి వాళ్ళు. బండారు అచ్చమాంబే తొలి కథా రచయిత్రి కాబట్టి తొలి తెలుగు కథ మహిళ రాసింది అని స్త్రీవాదం మొదలైన తర్వాత ఒకటి పరిశోధన వెల్లడించింది. కానీ బండారు అచ్చమాంబ కన్నా కూడా ముందుగా కొంతమంది మహిళ కథలు రాస్తున్నారు. ఇలా చూసుకుంటే తెలుగు కథానిక చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటిది. సంఘ సంస్కరణ, భారత స్వాతంత్ర ఉద్యమము, తెలంగాణ రైతాంగ పోరాటము, జమీందారీ వ్యతిరేక పోరాటము, కార్మిక ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, విప్లవోద్యమము, ఇటీవల అస్తిత్వ ఉద్యమాలు, ఇలాగా 150 సంవత్సరాల నుంచి తెలుగు కథానిక సమాజాన్ని అంటిపెట్టుకుని నడుస్తూ వస్తున్నది. ఇప్పటిదాకా ఒక 2.5 లక్షల కథలు వచ్చి ఉంటాయని చెప్పేసి ఒక స్థూలమైన అంచనా వేసుకుంటే ఈ 2.5 లక్షల కథలు గొప్ప గొప్పవి కాదు. వీటిల్లో 80% కథలు కాలక్షేప కథలు, పత్రికల వ్యాపారాలను చేసుకున్న కథలు. 20% కథలు మాత్రమే సామాజిక జీవితాన్ని అంటిపెట్టుకుని నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఈ 20% కథల్లో స్త్రీల కథలు నిర్వహించినటువంటి సామాజిక భూమిక తక్కువైంది కాదు. తాడి నాగమ్మ లాంటి వాళ్ళు, చంద్రలత లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది మహిళలు సంఘ సంస్కరణ ఉద్యమం మొదలుకొని కథలు రాస్తూ ఉన్నారు. మనకు ఈ రాయలసీమలో కథానిక మొదలైందే రాయలసీమ అని తెలుస్తూ ఉంది. 1882లోనే రాయలసీమ నుంచి కథానిక వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది మనకు తెలియటం లేదు. 1918లో కర్నూలు నుంచి కథ వచ్చింది. సౌందర్యవల్లి అనే పత్రికలో కడపటి పైసా అనే కథ వచ్చినప్పుడు ఆ కథ రాసింది ఎవరైనా చర్చ జరిగితే ఆ సౌందర్యవల్లి పత్రిక సంపాదకుడు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 1926 నుంచి ప్రొద్దుటూరు నుంచి కొన్ని పత్రికలు, అనంతపురం నుంచి కొన్ని పత్రికలు బయటపడ్డాయి. చూస్తే రాయలసీమలో 1926 నాటికి గొప్ప కథలు వచ్చాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. 100 ఏళ్ళు అయింది ఇప్పటికీ. ఈ 100 ఏళ్లలో రాయలసీమ నుంచి చాలా గొప్ప కథలు వచ్చాయి. రాయలసీమ నుంచి వ్యాపార కథలు రాలేదు. పైగా అనేక మంది మహిళలు వచ్చారు. మనకు ఉదాహరణ కావాలంటే ఇప్పుడు మనకు బాలభారతి గారు, అద్దామే, నిర్మలరాణి గారు, ప్రగతి గారు, ఎంకే దేవకి గారు, అనంత ఎండపల్లి భారతి, అరుణ్ కుమారి చిత్తూరు జిల్లాలో ఉన్నారు. కె సుభాషిణి కడప జిల్లాలో ఉన్నారు, కర్నూలు జిల్లాలో ఉన్నారు. కడపలో కూడా ఇదివరకు కొంతమంది మహిళలు కథలు రాశారు. అందుకోసం రాయలసీమ కథానికలో మహిళల పాత్ర చిన్నది కాదు. 4 జిల్లాల ప్రాంతం ఇది. మహిళలు రాసిన కథలు తెలుగు కథానిక సాహిత్య చరిత్రను చాలా బలోపేతం చేశాయి. అందులో ఒక భాగము బాలభారతి గారు. ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కూడా చాలా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వారు. ధైర్యం, సాహసం ఆమె కథల్లో కనిపిస్తుంది. ఆ మనిషిని చూసామంటే ఈమెనా ఈ కథలు రాసింది అని అనిపిస్తుంది అన్నమాట. కుటుంబ జీవితంలో ఆమె విప్లవాత్మక మార్పులు కోరుకున్నారు. సంప్రదాయానికి కుటుంబం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కోరుకున్నారు. స్త్రీల వ్యక్తిత్వము, స్త్రీల ఆత్మగౌరవము కాపాడుకునే దిశగా ఆమె కథలన్నీ కూడా కొనసాగుతాయి. అటువంటి బాలభారతి గారికి ఈరోజు తోడు నీడ
ఈ పేరుతో మనకు వెనకటి రోజులు ఒక సినిమా కూడా వచ్చింది, తోడు నీడ అని. ఆ తోడు నీడ కథా సంపుటం ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఈరోజు మనలో మనం సమూహ సభ్యులందరి తరఫున, అడ్మిన్ తరఫున నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. వారి అనారోగ్యము పటాపంచలు కావాలని, ఆమె ఇంకా చాలా కథలు రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తోడు నీడ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాచపాళెం చంద్రశేఖర్ సార్కి ధన్యవాదాలు సార్. అట్లాగే బాలభారతి మేడం, మీకు శుభాకాంక్షలు. మేడం, ఈరోజు సార్ చెప్పినటువంటి విషయాలు చాలా ముఖ్యమైన విషయాలే చెప్పారు. అందులో ప్రధానమైనటువంటిది మాత్రము ఈ కథానికలు అనేటువంటివి సమాజ మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు అయినాయి అని చెప్పారు. అట్లాగే బండారు అచ్చమాంబ అనేటువంటి ఆమె మొట్టమొదటి కథ, అంటే ఉమెన్ రైటర్లే ఫస్ట్ వచ్చారు. అందులో బండారు అచ్చమాంబ కథ ఇంపార్టెంట్ అనేది కూడా సార్ చెప్పారు. అట్లాగే ఈ ఒక 100 కథలు ఉంటే 80% కథలు మామూలు అంటే కాలక్షేపం కథలు ఉంటాయి. ఒక 20% మాత్రమే నిజమైనటువంటి సమాజ మార్పును కోరేటువంటి లేదంటే ఆ రకమైనటువంటి కథలు వచ్చాయి. ఆ 20% కథల్లోకి మన బాలభారతి మేడం కథలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ తోడు నీడ పుస్తకం అంతా కూడా మేడం ఏ రకంగా సమాజాన్ని చూస్తుంది, ఏ రకంగా ఆలోచిస్తుంది, ఆ మనసులో జరిగేటువంటి అనేక సంఘర్షణలకు రూపమే ఈ కథలన్నీ కూడా. ముందుగా ఈ జూమ్ సమావేశానికి విచ్చేసినటువంటి రాధికను ఆమె స్పందన తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత కథల గురించి మన మిత్రులు మాట్లాడతారు. ఆడియన్స్ లో ఉన్నారు. వాయిస్ వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు మా అమ్మ భాస్కర బాలభారతమ్మ గారు రాసిన తోడు నీడ కథా సంపుటి ఆవిష్కరణ వర్చువల్ గా చేస్తున్నందుకు, అందులో నేను కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ని ఇట్లా ఆర్గనైజ్ చేసి అమ్మ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఫిజికల్ గా రాలేకపోయినా సరే ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలా అనేసి అమ్మ కోరికను కూడా మన్నించి ఇట్లా జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి మనలో మనం సమూహం సభ్యులందరికీ, ముఖ్యంగా మేడం గారికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, అమ్మకి అనారోగ్యంగా ఉంది. 2021లో 3rd స్టేజ్ క్యాన్సర్ వచ్చింది. అది ఈ సంవత్సరం ఏప్రిల్లో 4th స్టేజ్ టర్న్ అయింది. లంగ్స్ కి ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు గొంతుకు వచ్చి వాయిస్ వెళ్ళిపోయింది. సౌండ్ బాక్స్ లో ఒక సైడ్ పెరాలసిస్ వచ్చింది. అందువల్ల మాట్లాడలేదు. అమ్మ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం బాధపడలేదు. 21లో క్యాన్సర్ అని చెప్పినప్పుడు కూడా ఏం బాధపడలేదు. మునుపట్లాగానే తన కథలు, కవితలు ఇవి రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. కానీ వాయిస్ వెళ్ళిపోయినాక మాత్రం చాలా బాధపడింది. క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారిని కలిసినప్పుడల్లా, నిన్న కూడా అమ్మకి ట్రీట్మెంట్ లో ఇమ్యూనోథెరపీ మెడిసిన్ ఇచ్చారు. నా గొంతు రాదా అనేసి అడుగుతూ ఉంటది ఎప్పుడు. అమ్మ గ్రూపుల్లో కూడా మీ అందరితో మాట్లాడుతూ తను జబ్బు పడింది అన్నటువంటి ఏమాత్రం ఆ దిగులు ఆందోళన లేకుండా ఆ కథలు అవన్నీ రాసుకుంటూ మీ అందరి ఫ్రెండ్షిప్ వల్లనే అమ్మ హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ అమ్మను పూర్తి కుంగిపోకుండా కాపాడుతోందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా ఇన్ని గ్రూప్స్ లో లేను. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని గ్రూప్స్ లో లేను. ఇప్పుడు కూడా అమ్మ ఫోన్ లో నేను చెక్ చేశాను, 211 గ్రూపులు ఉన్నాయి. కాకపోతే కొన్ని దాని ఇప్పుడు అనారోగ్యం వల్ల అమ్మ గ్రూప్స్ లోంచి బయటకు వచ్చేసారు, పాటలు పాడే గ్రూపు అలాంటి వాటిలో నుంచి. బట్ ఏం చేసినా నిజంగా మా అమ్మ ఒక ఫైటర్, ఒక వారియర్. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్తుంది. అమ్మను ప్రేరణగా పొంది నేను కూడా కొంత రాయడం అనేది స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్స్ అన్నిట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రైజులు వచ్చేవి. దానికి కారణం మా అమ్మనే. నాకు ధైర్యం రావడానికి మా అమ్మ, నాన్న వేరే ఊర్లో చిత్తూరు జిల్లాలో పనిచేసేవాళ్ళు, ఒకటే కడపలో పనిచేస్తున్నప్పుడు అమ్మ సింగిల్ గా అయినా
ఎలా అన్ని పనులు చెక్కబెట్టుకుంటుందో అన్ని చూసి ఇప్పుడు నేను కూడా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండగలననే ధైర్యం నాకు వచ్చింది. అఫ్ కోర్స్ మా హస్బెండ్ అనంతపూర్ లో ఉంటారు, నేను ఇక్కడ ఉన్నాను. బట్ స్టిల్ అమ్మ ఇప్పుడు 86 ఇయర్స్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. అది నెక్స్ట్ ట్రీట్మెంట్ అమ్మకు మళ్ళీ పెట్ స్కాన్ చేసినాక మందు ఇవ్వడమా లేక ఇంకా ఆపేయడమా చెప్తానన్నారు. అయినా కూడా ఏ మాత్రం బాధపడకుండా హ్యాపీగానే ఎట్లా వస్తే అట్లా కమ్ వాటిమే నేను ఫేస్ చేస్తాను అన్నట్లు ధైర్యంగా ఉంది. ఇంకొక నవల రాసింది. ఆ నవల కూడా ఆవిష్కరణ చేస్తుందని మీ అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. మేడం నిజంగానే ఒక ఫైటర్, వారియర్ కాబట్టి ఫైట్ చేస్తారు మేడం. తప్పకుండా ఆ నవలను మనందరం ఇలాగే ఆవిష్కరించుకుందామని అనుకుంటున్నాను నేను. రాధికా, బీ బ్రేవ్. అట్లాగే భారతి మేడం, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అట్లాగే ఉండండి, అంతే, ఎప్పటికీ కూడా ఇట్లే ఉండాలి మీరు కూడా. ఇప్పుడు ఈ కథల గురించి మొట్టమొదట కథా పరిచయము బిజిలీ చేస్తుంది. మొదటి కథ కాదు, పునర్జన్మ కథ గురించి బిజిలీ పరిచయం చేస్తారు. బిజిలీ. మిత్రులందరికీ నమస్కారం అండి. బాలభారతి గారి గురించి ఇప్పుడే ఇలాంటి విషయం ఇంత సీరియస్ గా ఉందని ఇప్పుడు అర్థమైంది. అయినా బాలభారతి గారు, నేను మీ గురించి మీతోనే మాట్లాడాలనుకుంటున్నా ఇప్పుడు. భారతి గారు, మీకు ప్రత్యేక అభినందనలు అండి. బాలభారతి గారు, మీ తోడు నీడ పుస్తక ఆవిష్కరణలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను విముక్త బుక్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా ఉన్నాను. మేడం, మీకు గుర్తుందా, నేను మన సమూహంలో మీ గురించి ఒకసారి మీరు నిత్య బాల అని అన్నాను. నిజంగానేనండి, మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఉత్సాహంగా, క్రొత్త నేర్చుకోవడానికి సిద్ధంగా, స్నేహపూరితంగా ఉంటారు. మీలో చిన్న పిల్లల్లో ఉండే ఉత్సాహం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చిన్న పిల్లల్లా మీరు వేసిన పెయింటింగ్స్, డ్రాయింగ్స్, మీరు చేసిన ఎంబ్రాయిడరీ, మీరు రాసిన కవితలు, కథలు అన్నీ చూపారు. ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారో మెరిసే కన్నులతో ఉద్విగ్నంగా, ఎంతో ఆనందంగా, ఎగ్జైటెడ్ గా మాకు చెప్పారు. మేము వస్తున్నామంటే మీరు స్వయంగా మీ చేతులతోటి మాకు స్వీట్ హార్ట్ రెడీ చేసి పెట్టారు. మీరు చేసే ప్రతి పనిని ఇష్టంగా, ప్రేమగా చేయడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇక మీరు పాడితే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. మీ ఉత్సాహం మాకు ఎంతో ప్రేరణ. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా మీరు మీ అనారోగ్యాన్ని, మీ ఇల్ హెల్త్ ని ఎదుర్కొనే తీరు కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని ప్రూవ్ చేశారు. మీలో నాకు నచ్చే గుణం మిమ్మల్ని మీరు ఇష్టపడడం, గౌరవించుకోవడం. మీతో గడిపిన సమయం ఎంతో ఆనందదాయకంగా ఉందండి. బాలభారతి గారు, పర్వాలేదు, ధైర్యంగా ఎదుర్కొందాం. అందరూ మీ వెనక ముందాం మేము. కానివ్వండి, ఏదైతే అవుతుంది. అలాగే ఇక ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకం తోడు నీడ మీ అభ్యుదయ భావాలు, సమాజంలో నెలకొని ఉన్న దురాచారాలు, దురాలోచనలు ఖండిస్తూ వాటిని ఎలా సంస్కరించవచ్చో, మన సమాజాన్ని ఎలా మెరుగుపరచవచ్చో రాసి చూపించారు. ఈ 16 కథలు అదే చెప్తున్నాయి. ఈ పుస్తకం నిజంగానే నేటి సమాజానికి తోడు నీడ. ఈ పుస్తకంలో మీరు కుల నిర్మూలన, లింగ సమానత్వం, విడో రీమ్యారేజ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అలాగే బహుమతిగా మొక్కలు పంచడం, ఇలా కొత్త కొత్త విషయాలను, లేకపోతే ఉండే విషయాలకి పరిష్కారాలను సూచించారు. ఇంకా ఇందులో నాకు ప్రత్యేకంగా నచ్చింది, చాలా మనసును ఆకట్టుకుంది, పునర్జన్మ అనే కథ. ప్రతి కథలోనూ సమాజహితం కోరుకున్నారు. కానీ మన సమాజంలో సాధారణంగా హిజ్రాల గురించి ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ లేదు. పైగా మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా కూడా ఉన్నట్టు ఎక్కడ కనపడట్లేదు. కానీ వాళ్ళు కూడా మనలాంటి మానవులే, సాధారణ మానవులే అని పరిగణించాలని మీరు ఈ కథలో చెప్పారు.
వారు కూడా వారిని కూడా మన సాటి మానవులుగా చూడాలని, సాధారణ వ్యక్తులుగా గమనించాలని చెప్పారు. అలాగే సాధారణ వ్యక్తుల్లాగా ఉండడానికి ప్రయత్నించాలని కూడా హిజ్రాలకి సలహా ఇచ్చారు. పగతో కాకుండా సానుకూలంగా వ్యవహరించాలని, యథాశక్తి స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. ఇందులో ప్రశాంత్ తన మనోభావాలను, తన బాధలను తన మిత్రుడు శ్రీరామ్తో పంచుకోవడం, అతను ప్రశాంత్కు ఆపరేషన్ చేయించి ప్రశాంత్గా మార్చి నర్సు ట్రైనింగ్ ఇప్పించడం, వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలో తెలిపారు. నర్సుగా రోగులకు స్వాంతం కూర్చడం, తన పనిని నిజాయితీగా ప్రేమగా చేయడం, ఇతరులకు సహాయపడడం ముఖ్యమని తెలిపారు. తన ద్వేషించిన తల్లిదండ్రులను ఆదరించడం, ఇతరుల పట్ల ప్రేమాస్పదంగా ఉండటం, తన తోటి హిజ్రాలకు అండగా ఉండడం చూసి హిజ్రాలు ఎలా ప్రవర్తించాలో సూచించారు. మీరు సమస్యని చెప్పడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించిన వైనం కూడా చాలా బాగుందండి. ఇలా ప్రతి కథలోనూ బాలభారతి గారు సమాజ శ్రేయస్సు కోసం తగిన సూచనలు చేశారు. ఇంకో ముఖ్య విషయం, ఈ పుస్తకంలో ప్రచురించిన అన్ని చిత్రాలు మీరు గీసినవే అని మాకు తెలుసు. ఎంత బాగున్నాయో అండి అవి. బాలభారతి గారు, మీరు ఒక సగటు మహిళ కంటే చాలా చాలా ఎక్కువ సాధించారు. మీ సాధన, మీ జీవన విధానం, మీ ఆలోచనలు మా అందరికీ ప్రేరణ. మీరు ఆరోగ్యంగా పుంజుకోవాలని కోరుకుంటూ నమస్సులండి. మిత్రులందరికీ నమస్తే. బిజిలీకి ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ కథ రాసేటప్పుడు మేడం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది అట్లా ఆ రకమైన ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏమైనా హార్మోనల్ ఇంజెక్షన్స్ అట్లాంటివి వేసుకోవచ్చా అంటే, ఏదో ఊరికే రాసేయడం కాదు, దాని గురించి కొంత స్టడీ చేసి రాయడం అనేది, మనసుతో ఆలోచించడము, దాన్ని స్టడీ చేయడం, దాన్ని అక్షర రూపం తీసుకురావడం మేడం చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత కథ తొలగిన ముసురు, డాక్టర్ అనంతమాలతి గారు. అందరికీ నమస్కారం అండి. సకల కళావల్లభురాలు భాస్కర బాలభారతి గారు. నిజం చెప్పాలంటే నాకు మేడం గారితో డైరెక్ట్ గా పరిచయం లేదండి, కానీ నాకు సమూహంలో వారి చిత్రాలు, వారి పాటలు, మిగిలిన వారి సాహిత్యము, ప్రతి చిత్రానికి వాళ్ళు కవిత రాయడము, ఇవన్నీ చూసిన తర్వాత మేడం గారి ఏజ్ లో ఎంత యాక్టివ్ గా ఇలా ఉన్నారంటే, మనమేంటి ఇలా ఉన్నాము, మనం కూడా మేడం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మేమంతా. దాని తర్వాత మా ప్రయత్నాలు ఏమో మేము చిన్న చిన్నగా చేసాము. ఇన్ని రంగాల్లో అంటే కొంతమంది సాహిత్యము, కొంతమంది చిత్రలేఖనం ఇలా ఉంటుంది, కానీ మేడం గారు సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఇంకా నాకు తెలియని ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అందుకే సకల కళావల్లభురాలు అని చెప్తున్నాను మేడం గారిని. ఈ తోడు నీడ పుస్తకం చాలా బాగుందండి. ఇందులో మనం మామూలుగా సాహిత్యం సమాజ ప్రయోజనం కోసమే అంటాం కదా, మేడం ఆల్మోస్ట్ అన్ని కథల్లోనూ సమాజ ప్రయోజనం అనే ఒక సమస్యను తీసుకుంటున్నారు, ఆ సమస్యను గురించి చర్చిస్తున్నారు, ఆ సమస్యకు పరిష్కారం కూడా ఇస్తున్నారు. కొన్ని కథల్లో మనం సమస్యను ప్రొజెక్ట్ చేస్తారు, వదిలేస్తారు, లేదా పరిష్కారాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి కథలోనూ ఒక సమస్య, ఒక పరిష్కారం. ఉదాహరణ తీసుకుంటే అనాథాశ్రమాల్లో ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉంటున్నారు, లేని వాళ్ళు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు కదండి. వారికి ఒంటరితనం అదే ఒక శాపం లాగా అనిపిస్తుంది. వాటికి నేను చెప్పేది సారీ వృద్ధాశ్రమాల్లో ఉన్న వారిని అనాథాశ్రమాల్లో ఉన్న వారితో అనుసంధానం చేయండి అని ఒక సలహా ఇస్తారు. అలాగే ఇప్పుడు వృద్ధులు అంటే రిటైర్ అయిన తర్వాత బాధపడకండి, మీ పిల్లల మీద నమ్మకం పెట్టి అంతా వాళ్ళకి ఇచ్చేయకండి, ఒక సలహా ఇస్తారన్నమాట. మీ తరువాత మీ జీవితం కోసం కొంచెం తోడు నీడ అనే కథలో అలా చెప్తారు. ప్రతి కథ ఇలాగే ఉంది. నాకు అన్ని కథలు నచ్చాయండి. ఆఖరిలో అన్ని ఒక సీరియస్ గా చెప్తూ వచ్చిన ఈ కథల్లో ఆఖరిలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఒక కథ కూడా ఉందండి. అందులో కోవిడ్ సమయంలో జరిగిన ఒక హాస్య సంఘటన లాగా చెప్పారన్నమాట. కోవిడ్ వచ్చిన వాళ్ళని ఒక అపార్ట్మెంట్ లో పెట్టేసి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ వాసులంతా మీకు ఏం కావాలంటే మేము అది మీకు పంపిస్తాము అని చెప్తారు. వాళ్ళేమి దాన్ని యూటిలైజ్ చేసుకుందాము, లబ్ధి పొందుదాము అనే దాంతో అన్ని వస్తువులు తెప్పించుకుంటారు, బాగా తినేస్తారు, లావ్ అయిపోతారు, తర్వాత లిఫ్ట్ నుంచి కూడా బయటికి రారన్నమాట.
అలా ఆ కథ కూడా బాగుందండి. అదొక్కటే హాస్య కథ అని చెప్పొచ్చు. మిగిలినవన్నీ నాకు బాగా నచ్చిన కథ ఇంకొకటి తొలగిన ముసురు. మనము పని వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పని చాలా శుభ్రంగా చేయాలని చెప్తాము. వాళ్ళు శుభ్రంగా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు కొంచెం అసహించుకుంటాం. ఈ కథలో, ఈ తొలగిన ముసురు అనే కథలో అన్నపూర్ణమ్మ అనే ఆవిడ లక్ష్మి అనే పని మనిషిని అలాగే అసహించుకుంటూ ఉంటుంది. ఆమెమో ఇంటి అంతా పరిసరాలను అన్నిటినీ శుభ్రంగా చేస్తూ ఉంటుంది. తనేమో తను చేసిన గిన్నెల మీదనే నీళ్లు చల్లి తర్వాత బట్టల్ని మరీ తను ఇంకోసారి పిండుకొని వేసుకోవడము అలా చేస్తూ ఉంటుంది. కోడలు తీసుకెళ్ళడానికి కొడుకు వెళ్ళినప్పుడు సడన్ గా తుఫాన్ వచ్చేస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఆమె ఒక్కటే ఉంటుంది ఇంట్లో. ఇంట్లోకంతా నీళ్లు వచ్చేస్తుంటాయి. కింద అంతస్తంతా మునిగిపోతుంది. అప్పుడు ఆమె కాస్త భయపడుతూ ఉంటుంది ఆ ఉరుములు మెరుపులు వానలకి అంతా. లక్ష్మి వస్తూ ఉంటుంది. దాదాపుగా తను నడవడం కాదు, నీళ్ళలో ఈదుతున్నట్టుగా వస్తూ ఉంటుంది. అప్పటికే వాటర్ చాలా వచ్చేస్తూ ఉంటుంది. మెట్ల మీద నుంచి పడబోతున్న ఆమె అన్నపూర్ణమ్మ గారిని పట్టుకొని పై అంతస్తు తీసుకెళ్తుంది. పూర్తి డబా మీదకి తీసుకెళ్తుంది. అక్కడ ఆ రాత్రి ఆ చలికి వణుకుతూ ఉంటుంది. ఆమెకు దాహం అవుతుంది. చుట్టూ నీళ్లు ఉంటాయి కానీ ఆ నీళ్ళు ఏమి తాగడానికి వీలు అవ్వదు. అప్పుడు ఆమె వర్షపు నీళ్లు పట్టుకుందామని చెప్పి ఈ అన్నపూర్ణమ్మ గారు ఏదైతే ఈమెకు నీళ్లు పోయకుండా ఒక మూకుళ్ళలో పోస్తూ నీళ్లు ఇస్తూ ఉంటారో ఆ లక్ష్మికి, ఆ మూకుడు నుంచి నీళ్లు పట్టి వర్షపు నీళ్లు ఆమెకి ఇస్తుంది. చలికి ఆ అమ్మాయి చీరని తనకి కప్పి అన్నపూర్ణమ్మ గారికి తన చలి నుంచి కాపాడుతుంది. ఆమె గంట సేపు నిద్రపోతుంది. ఉదయం అయిపోతుంది. పరిసరాలన్నీ మళ్ళీ ప్రశాంతంగా మారిపోతాయి. ఆ తర్వాత వచ్చిన కొడుకు కోడలు వాళ్ళ అమ్మగారిలో చూసిన మార్పు చూసి అడుగుతారు, ఏమైందమ్మా, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు. ఆమె అప్పుడు తెలుసుకున్నానని చెప్పి, నేను ఈ రోజు తెలుసుకున్నాను, లక్ష్మి అంటే మానవత్వం అనేది లేకుండా పోతే ఇలా, మానవత్వం కలిగి ఉండాలన్నది ఒకటే కాదు, లక్ష్మిని మార్చాలని అనుకున్నాను. అంటే లక్ష్మి చాలా మారిపోయి కనిపిస్తుంది వీళ్ళకి. చాలా అందంగా చక్కగా అంత పరిశుభ్రంగా కనిపిస్తుంది. మట్టినైనా మనము కుండలాగానో బొమ్మలాగానో చక్కగా మార్చగలిగినప్పుడు లక్ష్మిని ఎందుకు మార్చలేము? తన్ని బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళాను. ఎలా జుట్టు ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి చెప్పాను. సబ్బులు, మిగిలిన శుభ్రమైన వస్తువులు, చీరలు, దుస్తులు అన్ని ఇచ్చాను. చక్కగా తయారవుతోంది అని చెప్తారు. ఇక్కడ సమస్య ఒకటి ఏంటంటే, ఇప్పుడు పని వాళ్ళని కూడా మీతో పాటే సమానంగా చూడండి అని చెప్పే రియలైజేషన్ వచ్చింది తనకి, అన్నపూర్ణమ్మ గారికి. అక్కడికి ఆపేయచ్చు కథ. అలా కాదు. తను ఏం చెప్తున్నారంటే, ఆ పనమ్మాయిలో మనలో రియలైజేషన్ కాదు, పనమ్మాయిని కూడా మనలాగా మార్చగలగాలి అని చెప్పడం అనేది నాకు చాలా నచ్చిందండి. మన కథలు సాధారణంగా ఎండ్ ఎక్కడవుతాయంటే ఇలాగే మార్పు వచ్చింది, మార్పుతో ఎండ్ అవుతాయి. ఇక్కడ మార్పే కాదు, తను తర్వాత రావాల్సిన మార్పు కూడా చెప్పడం అన్నది చాలా బాగుందండి. తోడు నీడ కథలు అన్ని బాగున్నాయి. అందరూ చదవాలని కోరుకుంటున్నాను. భాస్కర్ బాలభారతి గారికి మరొకసారి నమస్కారం అండి. మాలతి గారికి ధన్యవాదాలు. మేడం కథలన్నీ కూడా ఆమె జీవితంలో చాలా జరిగిన విషయాలు, వాటికి ఒక పరిష్కారం కూడా ఆమె ఇస్తుంటుంది. ఆ కథలన్నిటికి కూడా పరిష్కారం ఎట్లయితే ఉంటే బాగుంటుంది అనేది కూడా ప్రతి కథలో కూడా ఉంది. ఈ కథలో కూడా అదే రకంగా పరిష్కారం ఉంది. తర్వాత కూపస్థ మండూకం అరుణ విహారీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా బాలభారతి మేడం గారికి ఆత్మీయ అభినందనలు. మనలో మనం గ్రూప్ తరఫున తోడు నీడ మీ పుస్తకాన్ని మనలో మనం గ్రూప్ వాళ్ళంతా చాలా సంతోషంగా ఆవిష్కరణ చేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా మీ కథల గురించి కూడా చాలా హ్యాపీగా చెప్పాలనుకుంటున్నాం. నేను కూడా మన తోడు నీడ సంకలనంలో కొన్ని కథలు చదివాను. నేతి బీరకాయ, తర్వాత కోడలు కూడా ఒక ఇంటి కూతురే, తర్వాత కూపస్తు మండూకం, అనుకున్నది ఒకటి అదొకటి. కథలన్నిట్లో కూడా మీ దృక్కోణం అంటే సమాజం ఒక విషయాన్ని ఏ విధంగా చూడాలి, ఏ కోణంతో చూడాలనేది ఉంది. మీ ప్రతి పాత్రలో మీ ఔన్నత్యం కనిపిస్తుంది మాకు. ఒక సమస్యను తీసుకుంటూ దాన్ని వివరిస్తూ కొన్ని పాత్ర ద్వారా చక్కగా పరిష్కారాన్ని కూడా చూపించారు. సో కూపస్తు మండూకం అంటే బావిలో కప్పలాగా ఏ విషయాలు తెలియకుండా దూరంగా ఉండి ఒక్కసారిగా ఏదైనా మార్పుని ఆహ్వానించలేకపోవడం ఇట్లాంటిది. సిలో బ్యూటీ పార్లర్
రన్ చేస్తూ వాళ్ళ నాన్నను ఆ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి పిలిస్తే శంకర శాస్త్రి ఆయన ఒకసారిగా అసహించుకుంటాడు. ఏంటి అసలు ఎవరో పల్లెల్లో బార్బర్ షాప్ లో చేయాల్సినవన్నీ నువ్వు చేయడం ఏంటి, ఇన్ని డబ్బులు వేలకు వేలు తగిలించి ఈ డిగ్రీ నా నువ్వు చేసింది ఇదా పెట్టడం అని తను కొంచెం బాధపడితే వాళ్ళ అన్నగారు గణపతి శాస్త్రి గారు నిదానంగా ఆయన లో మార్పుని తీసుకొస్తారు. ఎంతసేపు అంటే ఇక్కడ కుల వృత్తులు చేసేవాళ్ళు కుల వృత్తులే చేయాలి, మీరు చేయడం ఎందుకంటే నిజంగా కుల వృత్తులు చేయడం అంటే కొన్ని కేటగిరీస్ వాళ్ళు అగ్రవర్ణాల కింద పనిచేయడం. సో అలాంటప్పుడు వాళ్ళు చదువుకు దూరం అవుతారు, ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయలేరు. సో ఆ విషయాన్ని రచయిత చాలా అద్భుతంగా చెప్పారు. అది కాదు అన్నగారు, కుల వృత్తులు చేస్తే అట్టడుగు వర్గాల వారు చదువుకోలేరు, ఉద్యోగాలు చేయలేరు. కాబట్టి సందర్భాన్ని బట్టి అన్ని పనులు అందరు చేయాలి అనేది. కాబట్టి కుల వృత్తుల కంటే కూడా వృత్తి విద్యల్ని ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు మాధ్యమిక విద్యలో. సో పెద్ద పెద్ద డిగ్రీలు చదివినా కూడా ఉద్యోగాలు రాని టైంలో బ్యూటీషియన్ కోర్సెస్, కుట్లు అల్లికలు ఇట్లాంటివి కొన్ని కాలేజెస్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అట్లాంటి కోర్సులు నేర్చుకొని బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా కూడా వృత్తి విద్యలను గౌరవించినట్లు ఉంటుంది. సో మంచి పరిష్కారాన్ని ఇప్పుడు మారుతున్న సమాజానికి ఇవన్నీ కూడా అవసరం, ఏది కూడా తక్కువ కాదు, మార్పు అనేది ఖచ్చితంగా అవసరమని ఈ కథ ద్వారా మేడం చాలా చక్కగా చెప్పారు. మేడం గారికి మరొకసారి మనలో మనం గ్రూప్ తరపున నమస్కారం, ధన్యవాదాలు. మీరు మరింత ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మనలో మనం గ్రూప్ తరపున మీ నవలు కూడా ఆవిష్కరణ చేసుకుంటామని నమస్కారంతో అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అరుణ. యాక్చువల్ గా మేడము 80 సంవత్సరాల పైన ఉన్నప్పటికి కూడా మేడము వయస్సు ఎప్పుడు కూడా చాలా మోడర్న్. అందుకనే ఒక బ్యూటీ పార్లర్ ఓపెనింగ్, దాని బ్యూటీ పార్లర్ కోర్సుని ఆమెను ఎట్లా ఎంకరేజ్ చేసింది అనేది కూడా ఈ కథలో కనపడుతుంది. తర్వాత ఉషారాణి గారు ఏం కథ, నీవు చూపిన దారి. ఉషారాణి గారు నీవు చూపిన దారి. నెక్స్ట్ అనితమ్మ నిత్య సుమంగళి. 2 కథలే. లో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా భాస్కర బాలభారతి మేడం గారికి నమస్కారం. నా పేరు ఉషారాణి, నేను విశ్రాంత రసాయన అధ్యాపకురాలిని. మేడం గారు నాకు 1977లో నేను ఇంటర్మీడియట్ కడపలో చదివేటప్పుడు మేడం గారు కూడా అక్కడ వర్క్ చేసేవారు. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇప్పుడు జూమ్లో వాళ్ళని కూడా రమ్మన్నాను, వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. అంటే అప్పుడు నేను చదివినప్పుడు ఉన్న నా స్నేహితులు కూడా ఈ విషయం చెప్పాను, మేడం గారు ఇలాగా కథలు రాశారు, ఆ కథా సంపుటిని ఆవిష్కరిస్తున్నాము, అందరినీ రమ్మని చెప్పాను. మేడం గారు మళ్ళా 36 సంవత్సరాల తర్వాత 2016లో ఒక ఆటోలో కనిపించారు. నేనే కనుక్కొని, మేడం గారు ఏమాత్రం మార్పు లేదు, అప్పుడు ఎలా ఉన్నారో 36 సంవత్సరాల తర్వాత కూడా అదే రకంగా ఉన్నారు. అసలు నేనే ఆశ్చర్యపోయాను, మేము ఎంత మారామో మేడం అయితే ఏం మారలేదు, అలాగే యాక్టివ్గా ఉన్నారు. ఏవో కార్యక్రమాలు కూడా చేస్తున్నానమ్మా అని చెప్పారు. ఎవరికో కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాను వాళ్ళని అప్లిఫ్ట్ చేయటానికి అని కూడా చెప్పారు. ఆ రోజు మనమందరం కలుద్దామన్నాం అనుకున్నాం. మేడం గారు మనలో మనం సమూహంలో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. మేడం గారు అప్పుడేమో కవితలు రాసేవారు, పాటలు పాడేవారు, కథలు రాసేవారు. తర్వాత ముఖ్యంగా గ్లాస్ పెయింటింగ్ చేసేవారు. మేడం హైదరాబాద్లో నేర్చుకున్నాను అని కూడా చెప్పినట్టు గుర్తు నాకు. మేడంకు అంత వయసులో కూడా అవన్నీ నేర్చుకొని చెయ్యాలి అన్న ఉత్సాహము మమ్మల్ని అందరినీ మాకందరికీ స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా నేను మేడం గారు రాసిన కథా సంపుటిలో నీవు చూపిన దారి అనే కథను గురించి
మునెమ్మ మునెమ్మ తర్వాత శంకరయ్య కూతురు కుముద్వతి, మరలా ఇద్దరు కుమారులు ఉంటారు. వీరంతా కూడా కుముద్వతికి వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో అత్తవారింటికి పంపేశారు. ఒక రోజు కుముద్వతి ఇంటికి వచ్చి, అమ్మా ఇక్కడ పెళ్లికి అటెండ్ అవుతున్నాం, నాకు నీ బంగారు నెక్లెస్ ఇవ్వవా, అదేమి కెంపుల నెక్లెస్ ఇవ్వమని అడుగుతుంది. మా ఆయన లాకర్లో పెట్టాడు, నిన్న ఆదివారము నగలు లేవు కనుక అనలేక మునమ్మ ఇచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం వచ్చి హడావిడిగా వెళ్తూ ఇదిగో అమ్మ తీసుకో అంటుంది. అప్పుడు ఆమె భర్త, ఏం అవసరం లేలే, ఆవిడ మీ అమ్మగారే కదా, ఎప్పటికైనా అది నీకు ఇచ్చేదే కదా, వద్దు అని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా ఇవ్వచ్చులే, ఇప్పుడు ఏం అవసరం ఉంది ఆవిడకు, నీకు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయని పిలిచుకెళ్ళిపోతాడు. అలాగే ఇంకొకసారి కూడా బారసాలలో తనకి ఇష్టం లేకపోయినా కూతురికి 2 బంగారు గాజులు వేయాల్సి వస్తుంది. తర్వాత కాలచక్రం గిర్రున తిరిగిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి కుముద్వతికి ఒక కూతురు పెళ్లిడికి వస్తుంది, పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత అప్పగింతల నాడు ఉన్నట్టుండి నీ మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ ఇచ్చేయమ్మా, అది నా ఫ్రెండ్ది, పెళ్లికి బాగుంటుందని పెట్టాను, అది మన బంగారు నగల్లో లేదు అంటే అప్పుడే వచ్చి భర్త ఏమంటారంటే, అలా లేదు, పెళ్లి రోజు ఏం పెట్టారో అవన్నీ కూడా నాకే కావాలి, మాకే అమ్మాయికే అని చెప్పి విసవిస పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఏడుస్తూ, అమ్మా నాన్న మీరైనా చెప్పండి, ఆమెకి 10 లక్షలు నేను ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను, మీరైనా చెప్పండి నా కూతురికి నగ ఇచ్చేయమని అంటే, మేమేమి మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమమ్మా, కనుక మీరు మీ ఆయనకు ఎలా ఇవ్వాలో ఎలా ఇప్పించుకోవాలో అన్ని విషయాలు తెలుసులే అని నిష్ఠూరంగా మాట్లాడతారు తల్లిదండ్రులు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మధ్యతరగతి ప్రజలు కుటుంబాల్లో బంగారము డబ్బు పైన ఎక్కువ వ్యామోహము అది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఈ విషయము మేడం గారు ఈ కథలో కళ్ళట్టినట్టు చెప్పారు. అల్లుళ్ళ అత్యాశ, కూతురు భర్త మాట విని తల్లింత ఇబ్బంది పడినా పర్వాలేదు, వాళ్ళ ద్వారా వచ్చినంత రాబట్టుకుందామనే మెంటాలిటీని చూపించింది. నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనల సమాహారమే ఈ తోడు నీడ కథా సంపుటి. కుముద్వతి తన తప్పును తెలుసుకుని బాధపడుతుంది, పశ్చాత్తాపడుతుంది అన్నట్టు చూపిస్తుంది. తర్వాత ఇది ఒక గుణపాఠంగా చూపిస్తారు. కూతురుకు కనువిప్పు కలిగింది. కథ ద్వారా మంచి కథను పరిచయం చేసిన భాస్కర్ బాలభారతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే మేడం. టైం లేదు కాబట్టి ఆపాల్సి వచ్చింది మేడం, లేకుంటే ఇప్పుడు బాగుంది కథ, చాలా బాగుంది, మీరు చెప్పడం కూడా ఇంకా బాగుంది. నెక్స్ట్ నిత్య సుమంగళి డాక్టర్ అనిత గారు మాట్లాడిన తర్వాత మన జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక 2 మాటలు మాట్లాడచ్చు. ముందు అనిత, డాక్టర్ అనిత నిత్య సుమంగళి. సభకు నమస్కారం. మేడం రాసినటువంటి 16 కథలు చాలా బాగున్నాయి. దాంట్లో నేను ఎన్నుకున్న కథ నిత్య సుమంగళి. నిత్య సుమంగళి కథలో శ్యామల మల్లమ్మ తోబుట్టోలు. శ్యామలను రైతు సాంబాయికిచ్చి పెళ్లి చేశారు. ఆమె టీచరు. మల్లమ్మను పక్కూరి ప్రెసిడెంట్ చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మల్లమ్మ అత్త కోడల్ని కూతురులాగా చూసుకునేది. కొంతకాలానికి మల్లమ్మ భర్త కారు ప్రమాదంలో మరణించాడు. మల్లమ్మ అత్త మల్లమ్మను పెళ్లి చేసుకోమని చెప్పేది. అందుకు ఆమె అంగీకరించదు. మల్లమ్మ అక్క శ్యామలకు మంజుల పుట్టింది. ఆమె ఆలనా పాలన చూసుకోవడానికి మల్లమ్మను వారి దగ్గరికి ఉండిపోమంది. మంజుల అన్ని అవసరాలను తానే చూసుకునేది. మంజులకు పెళ్లిడికి వచ్చింది. మల్లమ్మ తన కొత్త నగలను చేయించింది. రైల్వే ఉద్యోగితో మంజులకు పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థంలో మల్లమ్మ అన్ని తానే దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అనుకుంది. కానీ అక్క శ్యామల పునిశ్రీ కాదని అన్ని పనులకు మల్లమ్మను దూరం పెట్టింది. అది గ్రహించిన మల్లమ్మ అత్తింటికి వచ్చేసింది.
చావు బతుకుల్లో ఉన్న అత్త తన పెద్ద కొడుకును పెళ్లి చేసుకోమని, నిన్ను పొనిస్త్రీగా చూడాలని రిజిస్టర్ పెళ్లి చేసుకోమని కోరింది. అత్త కోరిక మేరకు ఎవరికి వారే దండలు వేసుకొని తమ తాళిని తానే మెడలో వేసుకుని రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేసి పెళ్లి చేసుకున్నారు. మంజుల పెళ్లి తర్వాత విడాకులు తీసుకుందామని ఆమె బావను ఒప్పించింది. దండలతో అక్క శ్యామల ఇంటికి వచ్చింది. ఆ జంటను చూసి శ్యామల నానా మాటలు అంది. కూతురు పెళ్లి 4 రోజులుంది. పెళ్లి వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? నా అల్లునికి తెలిస్తే చీదరించుకుంటాడని అంది. పెళ్లి పనులన్నీ ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవాలని వచ్చిన కాబోయే అల్లుడు ఆ మాటలన్నీ విని, మల్లమ్మత్త, హ్యాట్స్ ఆఫ్ యూ టు, మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరే దగ్గరుండి మా మా పెళ్లి పెద్దలై పెళ్లి జరిపించండి అని ఆ దంపతుల్ని అభినందించాడు. పెళ్లి దగ్గరుండి జరిపించింది. ఆ తర్వాత అక్క చేసినటువంటి అవమానంతో అత్త చివరి కోరిక తీర్చాలని బావను ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్న విధానం చెప్పింది. అక్క శ్యామల కూడా బాధపడి విడాకులు వద్దని అందరం కలిసే ఉందామని కథ ముగించారు భారతి మేడం గారు. మేడంకి ధన్యవాదాలు. డాక్టర్ అంత్య గారికి ధన్యవాదాలు. చాలా సూటిగానే రాసుకొని చెప్పేశారు. యాక్చువల్ గా మేడం అనుభవించిన బాధ అందులో, అంటే చాలాసార్లు చెప్పేవారు, వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఇట్లా దూరం ఉండమంటారు ఏం వాళ్ళకి అని ఆ రకంగా. అది నాకు చాలా బాగా చెప్పారండి అంత్య గారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ఇంకా మిగతా మనలో మన సభ్యులు కూడా ఎవరైనా సరే మాట్లాడితే బాగుంటుంది, మీ స్పందన కూడా తెలియచేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతున్నాను మిత్రులారా. జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ కార్యక్రమం ముగిసింది కాబట్టి జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నేను సుభద్రాదేవిని. హలో, మేడం నమస్తే. 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 వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. అందరినీ చూస్తున్నాను ఇప్పుడు. వీడియో ఆన్ చేయరా గారికి నమస్కారం. సుభద్రాదేవి గారు నమస్కారం అండి. నమస్తే. మీరు వీడియో ఆన్ చేయండి. వీడియోనా? కనిపిస్తుంది. లైట్ సరిగా లేదు. ఏం చెప్తున్నారు? కరెంట్ సరిగా లేదండి. సరే, ఓకే మేడం. మాట్లాడండి. ఇప్పుడు కనిపిస్తున్నారండి. ఇప్పుడు కనిపిస్తున్నారు. సుభద్ర కనిపిస్తున్నా కదా. కొంచెం మబ్బులు వచ్చి కొంచెం కట్ అవుతుంది మాట్లాడుతున్నారు. రాజ్పాల్ గారికి, నిర్మలారాణి గారికి అందరికీ నమస్కారం. ఈవేళ హీరోయిన్ బాలభారతి గారు. ఆవిడ పుస్తకంలో కథలు నేను చదవలేదు, కానీ ఇప్పుడు అందరూ పరిచయం చేసిన దాన్ని బట్టి సమకాలీన సమస్యలు తీసుకొని చక్కటి పరిష్కారాలతోటి అభ్యుదయ దృక్పథంతో ముగించారని తెలుస్తుంది. కథలన్నిటినీ కూడా తప్పక చదువుతాను తర్వాత, కథలు దొరికి కొన్నాక. భారతి గారికి ఈ సాహిత్యమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశీలి, బహుముఖీన ఇది ప్రజ్ఞ ఉన్న వ్యక్తి బాలభారతి గారు. మీకు ఇన్ని కళల్లో ప్రవేశం ఉన్నప్పుడు మీరు అసలు దిగులు పడక్కర్లేదు. అవన్నీ మీ వెంటే ఉంటాయి, మీలోనే ఉంటాయి. అందువల్ల నెక్స్ట్ టైం మరో సంవత్సరం లోపునే మీరు మీ నవలే కాదు మిగతా కార్యక్రమాలు కూడా, అంటే మనంలో కార్యక్రమాలన్నిట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీ పాట కూడా త్వరలోనే వింటాను. మీరు బాగా పాడగలుగుతారు నేను ఆశిస్తున్నాను. ధైర్యంగా ఉండండి, ఏమీ భయం లేదు. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం జూమ్ లో పెట్టడం చాలా బాగుంది. ఆవిడకి భరోసా ఇచ్చేటట్టుగా ఉన్నది. ఆరోగ్యం బాగా కోలుకోవాలని, మళ్ళీ యాక్టివ్గా కావాలని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
సుభద్ర మేడం కు ధన్యవాదాలు. ఇప్పుడు నిర్మల ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు, దేవకి మేడం ఉన్నారు. ఓకే. ఓకే. ఘంటసాల నిర్మల. అందరికీ నమస్తే. బాలభారతి గారు, సుభద్ర గారు చెప్పినట్లు ఇవాళ హీరోయిన్ బాలభారతి గారు. మాస్టర్ గారికి నమస్కారాలు, మిత్రులందరికీ అభినందనలు. ఇవాళ అందరినీ ఈ జూమ్ సమావేశం ద్వారా చూడడము, బాలభారతి గారితో మనం ఇలాగ ఇంటరాక్ట్ అవ్వడము చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకటి చాలా ఆశ్చర్యంగా, అబ్బురంగా అనిపిస్తుంది. బాలభారతి గారు ఇంత బహుముఖీన ప్రతిభావంతురాలు. ఎప్పుడు ఆవిడ నాకు స్ఫూర్తి. ఆవిడ నిత్య బాల. అన్ని సకల కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. పాట అంటే పాట పాడేస్తారు. కథ, చిత్రాలు, గ్లాస్ పెయింటింగ్. అందుకని ఆ నిత్య స్ఫూర్తిదాయని బాలభారతి గారు ఇంకా నిత్య నూతనంగా ఆరోగ్యాన్ని పుంజుకుని ఇంకా చక్కగా మన మధ్యలో అన్ని ప్రజెంట్ చేస్తూ తన కళల్ని మనకి ఇంకా ప్రదర్శిస్తూ మనల్ని అలరింప చేయాలనుకుంటున్నాను. అది ఆశిస్తున్నాను. తన పుస్తకం తోడు నీడ మళ్ళీ మన మిత్రుల ద్వారా సంపాదించుకుని కొనుక్కొని చదువుతాను. బాలభారతి గారికి జై జై. హలో, మాట్లాడచ్చా అండి? మాట్లాడచ్చు. ఎవరు? నమస్తే అండి, నేను డాక్టర్ అనురాధ. మాట్లాడండి మేడం, మాట్లాడండి. మేడం కాదు, ప్రసూన, నీ ఫ్రెండ్. అనురాధ నువ్వా? థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతమైన అవకాశం. వీడియో ఆన్ చేయి అనురాధ. వీడియో ఆన్ చేయండి మీది. వద్దులేరా? ఓకే ఓకే, క్యారీ ఆన్. ఇట్స్ ఓకే. ఎంత అద్భుతమైన అదృష్టం నాకు కలిగింది. బాలభారతి మేడం చూడగలిగినాను. ఈ ఛాన్స్ నాకు ఉషా ద్వారా లభించింది. ఉషా నా స్కూల్ మేటు. ప్రసూన, ఈ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ గా ఉంది. నన్ను ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేయగలిగినాను అంటే నాకెంత సంతోషంగా ఉంది. ప్రతి రచయితకి సామాజిక బాధ్యత ఉంది అనేది చాలా నిజం. మేడం కథలు నేను చదవలేదు, కానీ ఇప్పుడు వీళ్ళ విశ్లేషణ ద్వారా ఆమె ఒక మంచి కథలను, చాలా మంచి కథలను ఆమె ప్రజెంట్ చేశారని నాకు అర్థమైంది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నన్ను కూడా ఇంకా ముందు ముందు ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక పార్టిసిపేట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడంకి నమస్కారాలు. మేడం ఆరోగ్యం తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. మేడం ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. తర్వాత శ్రీదేవి ఏమన్నా మాట్లాడతామా? మాట్లాడతాను మేడం. మాట్లాడు శ్రీదేవి. అందరికీ శుభ సాయంత్రం అండి. మొదట బాలభారతి మేడం గారికి శుభాకాంక్షలు. మనలో మేడం సమూహానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు. బాలభారతి మేడం గారికి ఏదో మెడికల్ మిరాకిల్ జరిగి ఆరోగ్యంగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు మీ కథలు చదువుదామని ఎదురు చూస్తున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం మనకి ఎప్పుడు ప్రేరణ, స్ఫూర్తి, అది మారదది. వందన సమర్పణ మాలతి గారు చేస్తారు. బాలభారతి మేడం ఎంత బాగా నవ్వుతున్నారు మేడం మీరు. అదే అదే రండి. దేవకి మేడం ఏమైనా మాట్లాడుతున్నారు? వాయిస్ లేదు నాకు, నేను మాట్లాడాలి. దేవకి మేడం. దేవకి మేడం మాట్లాడతారా మేడం? మేడం మాట్లాడమనండి. మాట్లాడండి మేడం. ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగా జూమ్ మీటింగ్ లోను పార్టిసిపేట్ చేసిన అందరు పాల్గొన్నందుకు మాకెంతో సంతోషంగా ఉందండి. భాస్కర్ బాలభారతి గారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్, సారీ టు ఇంటరప్ట్ యూ. చెప్పండి మేడం, తప్పకుండా మీ స్పందన తెలియజేయండి మేడం. నా స్నేహితురాలు సావిత్రి టీచరు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. పాసిబులా? మాట్లాడండి మేడం. నమస్తే అండి. బాలభారతి మేడం గారికి ఎన్ని రకాలుగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలనో. ఆ మేడం స్టూడెంట్ మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. ఉషా ద్వారా మాకు ఈ జూమ్ దాంట్లో కలిసింది. అనుకోకుండా డాక్టర్ అనురాధ, ప్రసన్న గారు ఫ్రెండ్స్. చాలా సంతోషం అండి. అసలు ఒక్కొక్క కథ విశ్లేషణ ప్రతి ఒక్క రచయిత్రి గారు చాలా బాగా చెప్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది. మా మేడం గారిని ఎన్నో సంవత్సరాల తర్వాత చూశాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ. ఓకే ప్రసన్న. దేవకి మేడం. దేవకి మేడం దేవకి వాయిస్ రావడం మ్యూట్ చేసుకున్నారేమో. ప్రగతి మాట్లాడుతుంది. ప్రగతి గారు మీ స్పందన తెలియజేస్తారా? అందరికీ నమస్కారం. బాలభారతి గారి మొదటి పుస్తకం విముక్త కథల సంపుటి ఆవిష్కరణ అనంతపురంలో జరిగినప్పుడు నేను దానికి ఆ సభకు అధ్యక్షత వహించున్నాను. నాకు ఇంకా గుర్తుంది. చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని చేసాం. మళ్ళీ ఇలా అంటే ఎక్కడెక్కడో ఉన్నాం అందరం ఇలా జూమ్ ద్వారా వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. బాలభారతి గారు తను అనుకున్నట్టుగా నవలని పూర్తి చేస్తారు. మిగతా అన్ని కార్యక్రమాలు ఇంతకు ముందు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అందరికీ. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆమె అన్ని కళల్లో ప్రవేశం ఉండటం అనేది చిన్న విషయం కాదు. దాన్ని మరింతగా కొనసాగించి అలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తారని అనుకుంటున్నా. బాలభారతి గారికి మరోసారి శుభాకాంక్షలు, అలాగే రాధికకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి దేవకి మేడం. నాకు ఎందుకో సౌండ్ రావడం లేదు, అందుకని ఇప్పుడు మాకు వినిపిస్తోంది. ఇప్పుడు వినిపిస్తోందా? మాట్లాడండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలభారతి మేడం గారికి హృదయపూర్వక అభినందనలు. ఒక దశ దాటిన తర్వాత ఎవరైనా కానీ చాలా మంది విశ్రాంతిని కోరుకుంటారు, కానీ మేడం గారు సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చారు. విశ్రాంతిని వదిలిపెట్టి కథలు రాశారు, కవితలు రాశారు, పుస్తకాలు రచించారు. ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. అన్ని రంగాలు ఆల్రౌండర్ అన్నమాట. ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఆమె సృజనాత్మక ప్రస్థానం అనేది పాఠకులకు ఒక విధంగా ప్రేరణ. ఆమె కలం ఆగదు, ఆమె ఆలోచన ప్రవాహం ఆరదు. ఎప్పుడు కూడా రచన చేస్తూనే ఉంటారు. ఆమె ముందు కూడా మంచి మంచి రచనలు చేయాలని, ఆమె సాహిత్య ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటూ ఆమెకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీనివాసులు నాయుడు వచ్చినట్టున్నాడు చూడు. వందన సమర్పణ సార్ అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా? లేదు. హలో మేడం. అందరు మాట్లాడారని అనుకుంటున్నానండి. సభ్యులు ఎవరైనా ఇంకా స్పందించాలనుకుంటే స్పందించండి. ఈరోజు మన భాస్కర బాలభారతి గారి తోడు నీడ పుస్తకావిష్కరణ మనలో మనం సమూహ ఆధ్వర్యంలో జరగడం అందరికీ ఆనందంగా ఉందండి. ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి, తర్వాత జూమ్ మీటింగ్ లేకొచ్చి మీ సమయాన్ని భాస్కర్ బాలభారతి గారి కోసం మా కోసం వెచ్చించిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి దగ్గరికి నిర్మలా రాణి మేడం గారు వెళ్ళి ఈ పుస్తకావిష్కరణ చేయాలి మనలో మనం సమూహం తరపున అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మొత్తంగా సాహిత్య సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన తర్వాత తనే సారే అడుగుతున్నారు, ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దామని అడుగుతున్నారు. ఈ రోజు ఇక్కడ కావాల్సిన వనరులన్నీ సమకూర్చి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మనకు ఈ భాస్కర బాలభారతి గారితో మనం అనుసంధానం అవడానికి, ఆ పుస్తకావిష్కరణ దృశ్యాలు అవన్నీ అందరితో పంచుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి మొదటిగా ధన్యవాదాలు. ఆనంద్ గారికి ఇలా
ఈ రోజు ఇప్పుడు ఆనంద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆనంద్ గారికి మా కృతజ్ఞతలండి. ఈ రోజు మా సమూహ ముచ్చట్లు భాస్కర్ బాలభారతి గారితో మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలండి సమూహం తరపున. ఈ రోజు అధ్యక్షత వహించిన ప్రసూన గారికి, ఇక్కడ మాకు ఈ టెక్నికల్ గా ఆపరేట్ చేస్తున్న ప్రసూన గారి అబ్బాయిలకి అందరికి మా కృతజ్ఞతలండి. అంతేకాకుండా ఈరోజు చాలా మంది మనకి జూమ్ మీటింగ్ లోకి వచ్చారండి. శిలా సుభద్రాదేవి మేడం గారు, ఘంటసాల నిర్మలా మేడం గారు, మహాసముద్రం దేవకి మేడం గారు, ఇలా ఇంకా చాలా మంది పెద్దవాళ్ళందరూ వచ్చారు. అందరికీ మా సమూహం తరపున కృతజ్ఞతలండి. బాలభారతి జిందాబాద్. ఇస్తే కదా ఆడవాళ్ళకి తప్పితే అవకాశం మీరేమో. లేదు లేదు, అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ట్రై చేసినాను, ఇక్కడ స్పీకర్ ఆన్ చేసి పెట్టుకో ఉన్నాను, కానీ అవకాశం రాలా. సరే, లీవ్ ఇట్ ఆఫ్. పుస్తకాన్ని